వాళ్ళ తాత్కాలికమైనటువంటి రాజకీయ ఎత్తుగడల వల్ల, ప్రజల్ని విభజించి పాలించే మనస్తత్వం వల్ల ఈవేళ ఈ పరిస్థితి వచ్చింది. అందుకే లోక్సత్తా పార్టీ దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నారు. 3 ప్రాంతాలకి సామరస్యమైన, మనసుకి ఆనందం కలిగించే, ఊరట కలిగించే పరిష్కారము రావాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, ఆందోళనలు పోవాలి. ఇందుకు కారణమైనటువంటి కుళ్ళు రాజకీయాన్ని అంతం చేయాలి. తెలుగు ప్రజలంతా, ముఖ్యంగా యువత ఒక సవాలుగా తీసుకోవాలి. ఇంకెన్నాళ్ళు ఇలాంటి దుర్మార్గపు రాజకీయానికి బలి కావడం? అందుకే 5 రోజుల క్రితం లోక్సత్తా పార్టీ పిలుపునిచ్చింది. ఈ రాజకీయాన్ని మార్చడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం, మీరంతా రండి, వీరగంధము తెచ్చినారము వీరులెవరో చెప్పుడి అని చెప్పాను. విరాళాల కోసం, వాలంటీర్ల కోసం మేము ప్రజల ముందుకు వచ్చాం. దానికోసం తగిన ఏర్పాట్లు చేశాం. win.loksatta.org వెబ్సైటు, అలాగే 80993344 ఫోన్ నంబర్. నేను చాలా సంతోషపడుతున్నాను. కేవలం 3 రోజుల్లో 30 లక్షల రూపాయల విరాళాలుగా పారదర్శకంగా లోక్సత్తా పార్టీకి అందినాయి. ఆ పిలుపునిచ్చిన తర్వాత 1000 మందికి పైగా వచ్చే 4-5 నెలల కాలాన్ని పూర్తిగా ఇచ్చేస్తామని చెప్పిన వాలంటీర్లు ముందుకొచ్చారు, రిజిస్టర్ అయినారు. ఒక 3 కోట్ల రూపాయలకు పైగా ఈ 30 లక్షలు కాకుండా విరాళాలు ఇస్తామని చెప్పని ప్లెడ్జెస్ అని చెప్పంట. ఒక్కరోజు ఇవ్వలేకపోవచ్చు, వచ్చే కొద్ది వారాల్లో ఆ విరాళాలు ఇవ్వడం కోసం అని చెప్పని దాతలు ముందుకొచ్చారు. మేము గర్వపడుతున్నాం. ఈ దాతలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాలంటీర్లందరినీ మనసారా అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. మనకేదో పాత సినిమాలో ఒక పాట ఉన్నది, కొందరికి ముచ్చటైతే మరొకళ్ళకి బాధగా ఉంటుందని చెప్పని. ఇదేమిటిది ఇంత పెద్ద ఉద్యమంలాగా వస్తుంది అనుకున్నారు కాబోలు. చూడండి, నీ పిలుపునిచ్చింది 18 సాయంత్రం, 19-20 విరాళాలు ఇలా వచ్చినాయి. 21 ఏమైంది? వెంటనే ఇన్ఫర్మేషన్ గేట్వే, వనరులను ఎలక్ట్రానిక్గా, పారదర్శకంగా, చట్టబద్ధంగా సేకరించే గేట్వే ఉన్నదే, ఆ గేట్వేని కేంద్ర ప్రభుత్వం మూసేసింది. సిసి అవెన్యూ అని చెప్పిన ఒక గేట్వే. అంటే ఏమవుతుందంటే, క్రెడిట్ కార్డు నుంచి ఎవరైనా సరే మా బ్యాంక్ అకౌంట్కి ప్రత్యక్షంగా పంపించే ఏర్పాటు ఉన్నది. దానిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం, పారదర్శకంగా ఎవరిస్తున్నారు. రెండోది, విదేశాల్లో ఉన్నవారైనట్టయితే భారతదేశ పాస్పోర్ట్ ఉందా లేదా, ఆ పాస్పోర్ట్ వివరాలన్నీ కావాలి, లేకుంటే ఆటోమేటిక్గా తిరస్కరించే ఏర్పాటు చేశాం. పూర్తిగా చట్టాన్ని కేవలం దానిలో ఉన్న అక్షరాలు మాత్రమే కాదు, దాని స్ఫూర్తిని పూర్తిగా అమలు చేస్తున్నది లోక్సత్తా పార్టీ. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఈ చట్టాన్ని తీసుకొచ్చింది 2003వ సంవత్సరంలో లోక్సత్తా పార్టీ. ఆనాడు పార్టీ లేదు, ఉద్యమం. తెహల్కా కుంభకోణం నేపథ్యంలో, తెహల్కా గుర్తుందా మీకు? ఆనాడు ఆ కార్గిల్ యుద్ధం తర్వాత అది బయటపడింది. ఏదో రక్షణ కొనుగోళ్ల విషయంలో ముడుపులు మింగారని చెప్పని ఆ తెహల్కా వారు ఆ స్టింగ్ ఆపరేషన్ చేశారు. అప్పుడు అన్ని పార్టీలతో కూడా కూర్చుని ఆనాడు పోరాడి, అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏతో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్తో పోరాడి, కనీసం ఇక నుంచి నిజాయితీ అయిన రాజకీయం కోసం నిజాయితీగా నిధులను తెచ్చేందుకన్నా ఏర్పాటు కావాలని చెప్పని ఈ ప్రతిపాదనలన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని చట్ట రూపంలో ఏకగ్రీవంగా పార్లమెంట్లో చట్టం చేయించింది లోక్సత్తా. ఈవేళ లోక్సత్తా పార్టీ 100కి 100 పాళ్ళు పారదర్శకంగా వనరుల్ని సేకరించి విరాళాలు ఇచ్చిన వారికి 100కి 100 పాళ్ళు ఆదాయ పన్నులు అయితే ఇవ్వగలుగుతుందంటే ఆనాడు మేము ప్రతిపాదించిన చట్టం రావడం వల్ల. అందుకే ఆ చట్ట స్ఫూర్తిని కేవలం చట్టంలో ఉన్న పదజాలాన్ని పాటిస్తాం, 100కి 100 పాళ్ళు మేము పాటిస్తుంటే వీళ్ళకి డబ్బు సంచుల్లో తీసుకొచ్చేసి నాయకులకి కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తే అక్కడ ఏమి ఇబ్బంది లేదు. బ్లాక్ మనీని రకరకాల రూపాల్లో ఎన్నికల సంఘం వారు గట్టిగా ఎన్నికలు ప్రకటించిన తర్వాత నిఘా వేస్తే టైర్లో డబ్బులు పెట్టారని చెప్పిన పత్రికల వారు చెప్పారు నాకు. నిజమేనా? ఆటోల్లో కూడా స్టెఫినీ టైర్లో పెట్టారని చెప్పన్నారు. లేకపోతే వెనకేదో తీసేస్తే గొడవలు నాకు తెలియదు మొత్తానికి. దానిలో ఎన్ని కోట్లు పడితే లెక్కలు చెప్పారు.
అంటే ఎన్నికల సంఘం అధికారులకు అప్పుడు ఏకే మహంతి గారు పోలీసు డీజీపీగా ఉండగా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏంది సార్ ఈయన పట్టుకునేది 1000 రూపాయలు పట్టుకుంటాడు అంతేనని చెప్పారు. ఆనాడు ఒక్క పార్టీ వారు ఆ పార్టీ నాయకుడి చేతుల మీదుగా 1150 కోట్ల రూపాయలు 2009లో మన రాష్ట్రంలో ఖర్చు పెట్టినట్టుగా నాకు విశ్వసనీయమైన సమాచారం అన్నది. ఒకే ఒక్క నాయకుడి చేతుల మీదుగా 1150 కోట్లు. ఇంకా పార్టీ కింద వాళ్ళు ఖర్చు నేను మాట్లాడట్లా. మరొక నాయకుడు బహుశా 900 కోట్లకి తగ్గి ఉంటారు. వారి చేతి మీదుగా ఖర్చు పెట్టింటారు. ఎక్కడా లెక్కలేవు. ఇంకా ఏర్పాటు కాని పార్టీ పేరుతో ప్రతిరోజు మీ టీవీ ఛానల్లో హోరెత్తిచ్చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిందనో అవుతుందనో ప్రచారం ఉంది. ఇంకా ఏర్పాటు కాలేదు. నాయకులు ఎవరు కాబోతున్నాయి మనందరూ తెలిసినా కూడా ఇంకా అధికారికంగా ప్రకటన లేదు. ఆలు లేదు, సూలు లేదు. కానీ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏమయ్యా ఈ ప్రకటనలు ఎవరు ఇస్తున్నారు, ఈ డబ్బు ఎవరు ఖర్చు పెడుతున్నారు అడిగేవాళ్ళు లేడు. ఎంపీ సీటు కావాలంటే 35 కోట్ల రూపాయలు నజరానా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి రాష్ట్రంలో. ఆ పైన 40-50 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైతేనే సీటు రమ్మని పిలుస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు చేతి మారుతుందో ఒక్కొక్క ఓటుకి ఎంత అవుతుందో దానికి చెల్లించినటువంటి ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము నిజాయితీగా ఇదిగో మాకు విరాళాలు ఇవ్వండి, ఈ రాజకీయాన్ని పూర్తిగా మార్చాలి, సంక్షోభంలో పడ్డ తెలుగు ప్రజలకు ఒక మార్గాన్ని చూపెట్టాలి, పూర్తిగా కుటుంబాల వశమైనటువంటి రాజకీయ పార్టీల నుంచి ప్రజలకు విముక్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ అంటే 5వ తరం. మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. ఎవరు అంటున్నారు ఈ మధ్య ఇంకా ప్రధానమంత్రి ప్రకటన ఎందుకు సార్, ఆయన పుట్టగానే అయిపోయింది కదా, ఈ పార్టీలో కొత్తగా ప్రకటన ఎందుకు అని చెప్పి అంటున్నారు. పోనీ తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చామని చెప్పుకున్న పార్టీ. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు ఎవరు వారు ఇప్పటికే దాదాపు ప్రకటించేశారు. లోకేష్ బాబుతో పోలికి కూడా కనిపించరు. ఇక జగన్ బాబు పార్టీలో ఆ తండ్రి కొడుకు కాబట్టి వచ్చాయని స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. ఏ కారణంగానూ ఆయన నాయకుడు కాలేకపోతే ఆయన తల్లి లేదా ఆయన చెల్లి. ఇక టీఆర్ఎస్ అధినాయకుడు ఆయన ఉండే, ఓ కొడుకు కుమారుడు ఉండే, ఓ కుమార్తె ఉండే, ఓ మేనలుడు ఉండే. ఈ బ్లాక్ మనీ, ఈ కుటుంబ రాజకీయం, ఈ విభజించి పాలించే తీరు, ఇది ఎంతకాలం తెలుగు ప్రజలు దీనికి భరించాలి, బలి కావాలి. దానికి ఒక పరిష్కారాన్ని చూపెడదాం, ప్రజాస్వామ్యం వెళ్ళినట్టు చేద్దామని చెప్పంటే ఇది కేంద్ర ప్రభుత్వం వారి సంస్థల తీరు. సరే, దీన్ని ఎదుర్కొంటాం. దీనికి లోక్సత్తా పార్టీ భయపడేది లేదు, బెంబేలెత్తేది లేదు. నిజాయితీ, ధర్మం ఈ దేశంలో బతుకుతాయి. వీళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా కూడా తాత్కాలికమే. వారిని అడ్డుకుంటాం. దానికి టెక్నాలజీ ఉన్నది, ప్రజలకి మనసు ఉన్నది, గుండె దిట్టం ఉన్నది, లోక్సత్తా పార్టీకి ధైర్యం ఉన్నది. ఈ దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అధికార దుర్వినియోగాన్ని స్పష్టంగా ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఏదో రకంగా ఆతంకం కల్పిస్తే వీళ్ళు బెదిరిపోతారనుకుంటే భ్రమ. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల్ని కట్టి పెట్టండి. నిజాయితీ రాజకీయానికి ఎప్పటికైనా మీరు అవకాశాన్ని కల్పించండి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 3 అంకెలకి చేరదని ఈ దేశంలో ఆబాల గోపాలం కూడెక్కుస్తున్నది. ఇప్పుడు చర్చ అంతా కూడా 60కి వెళుతుందా, 70కి వెళుతుందా, 75కి వెళుతున్నారో తప్ప 90కి వెళుతుందా, 100కి వెళుతుందా ఎవరు ఎవరు ఇప్పటికైనా విజ్ఞత తెచ్చుకోండి. ఈ మధ్యకాలంలో చిలక పలుకులు పలుకుతున్నారు అవినీతికి వ్యతిరేకంగా కొన్ని బిల్లులు కావాలని. పారదర్శకంగా రాజకీయ పార్టీలకు నిధులు రావడం కంటే అవినీతికి వ్యతిరేకమైన మార్పు ఏమిటి? దొంగ డబ్బు, నల్ల డబ్బు, అక్రమ డబ్బు, వ్యాపారంలాగా పెట్టుబడి పెట్టే డబ్బు, నాయకులకు నజరానా ఇచ్చే డబ్బు, ఈ రకంగా ఎన్నికలు జరిపితే ఎలాంటి నిజాయితీని మీరు పెంచుతారు? ఎట్లా మంచి రాజకీయాన్ని తెస్తారు? ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానేయండి. గతంలో మేమెంత ఘోషించినా ప్రజలకి ఇవి అర్థం కాదు. ఇప్పుడు అర్థం అవుతున్నాయి. కాలం మారుతున్నది, టెక్నాలజీ వచ్చింది, 24 గంటల టెలివిజన్ వచ్చింది. మీరు ఇలాంటివి ఎన్ని దుర్మార్గపు ప్రయోగాలు చేస్తే, ఎన్ని మూర్ఖపు పనులు చేస్తే, ఎన్ని అప్రజాస్వామికమైన పనులు చేస్తే ప్రజలు అంత గట్టిగా మీ మీద తిరగబడతారు, పాత రాజకీయాన్ని పాతి పెడతారు. ఇక లోక్సత్తా ఈవేళ
2014 శాసనసభ ఎన్నికలకి అభ్యర్థుల తొలి జాబితాని ప్రకటిస్తున్నారు. మణిదీపాల్ లాంటి అభ్యర్థులు, నిజాయితీకి పేరున్న మారుపేరైన అభ్యర్థులు, పార్టీ భావజాలానికి అంకితమైన అభ్యర్థులు, అన్ని రకాల అర్హతలు ఉన్నవారు, మంచితనం మూర్తిభవించిన వాళ్ళు, మంచి విద్యార్హతలు ఉన్నవారు, గతంలో మంచి చరిత్ర ఉన్నవాళ్ళు, పార్టీకి అంకితమైన వారు, వారిని పార్టీ అభ్యర్థుల ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. తొలి జాబితాని ఇవాళ ప్రకటిస్తున్నాం. బహుశా రాష్ట్రంలో అభ్యర్థుల జాబితాని ప్రకటిస్తున్నటువంటి తొలి పార్టీ లోక్సత్తా పార్టీ. మాకు మంచి అభ్యర్థులు 2-3 ఉన్నారు, సమర్థుల నాయకులు ఉన్నారు. కానీ లోక్సత్తా పార్టీలో అధికారాన్ని ముళ్ళ కిరీటంగా భావిస్తారు తప్ప మా కార్యకర్తలు అదేదో సొంత సామ్రాజ్యంలాగా భావించరు. వీళ్ళ కులాలేంటో వర్గాలేమిటో నా మటుకు నాకు నిజంగా తెలియదు. అది మాకు అనవసరం. ప్రజలకి మంచి చేయాలన్న కోరిక ఉంటే, చాక గుణం ఉంటే, నాయకత్వ లక్షణాలు ఉంటే, ఏ రకమైన చెడు మచ్చ లేకుండా ఉంటే అక్కడి సభ్యులు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మీరే మాకు ప్రతినిధి. అలాగే మరో వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేపడుతున్నాం. సజెస్ట్ యువర్ క్యాండిడేట్, SYC. అంటే రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల్నే కోరుతున్నాం. దానికోసం వెబ్సైట్లో ఏర్పాటు జరిగింది. win.loksatta.org. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో, మీ ఊళ్ళో ఎవరు మంచి మనిషో, ఎవరికి నిజాయితీ ఉందో, ఎవరికి మంచి పేరుందో, సామర్థ్యం ఉందో, ప్రజలకి మంచి సేవ చేశారో, ఎలాంటి వాళ్ళు మీ ప్రతినిధులుగా ఉంటే ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయం, అవినీతి రాజకీయం, పెత్తందారి రాజకీయం, కుటుంబ రాజకీయం, అజ్ఞాన రాజకీయం, దీని స్థానంలో పరిణతి గల రాజకీయం, పనికొచ్చే రాజకీయం, సమాజాన్ని మార్చే శక్తి ఉన్న రాజకీయం, దూరదృష్టి గల రాజకీయం, మంచి మంచి నడవడిక చరిత్ర ఉన్న రాజకీయం చేసే శక్తి ఎవరికి? ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందో? మంచి వాళ్ళు మన దేశంలో అంత తేలిగ్గా ముందుకు రారు. మీరు ప్రజలుగా మీరు చెప్పండి. దానిలో ఎవరైనా కూడా లోగం చేయొచ్చు. మీరు మీ సూచనలు ఇవ్వచ్చు. మీ సూచనలు పరిగణనలో తీసుకుని అలాంటి అభ్యర్థులుగా వారు ముందుకు రాకపోవచ్చు. కానీ అలాంటి వారు ఉన్నట్టయితే మీ అందరి అభిప్రాయాలను పరిగణనలో తీసుకుని, అయ్యా మీలాంటి వాళ్ళు కావాలి నాయకులుగా అని చెప్పిన వారిని కోరే ప్రయత్నం చేస్తాం. ఇవాళ నాకు ఇస్తావా సీట్ అని 10 కోట్లు డబ్బులు పెట్టేవాడు కదా మనకు కావాల్సింది. మీరు పనికొస్తారు, మీరేనే మనం కోరుకుని వచ్చేవాళ్ళు కావాలి. నాకు బాగా గుర్తుంది, దేశం నుంచి మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్రముఖమైన ఆర్థిక సంస్థలో పదవులు కావాలని చెప్పంటే ఆ సభ్యులంతా పోయి మంచివాడిని ఎవరిని ఎంపిక చేసిన బాలకృష్ణ గారు, దయచేసి మీరు రండి సార్, అందరికంటే మీరు సమర్థులు, మీరు నిజాయితీ పెట్టినట్టు ఆయనేమో నా కుటుంబానికి టైం కావాలంటే, నా వ్యాపారానికి టైం కావాలి, నేను దీనిలోకి రాలేను, నాకెందుకు అవసరంగా అని చెప్పి అంటారు. అంటే పాపం బతిమిలాడి తీసుకొస్తారు బలవంతంగా. ఈ దేశంలోనేమో ఏం జరుగుతుందో నీకు చెప్పనక్కర్లేదు. దీని నుంచి మళ్ళీ ఆ సంస్కృతికి వెళ్ళాలి. పదవి అన్నది నిజాయితీ పరులకి, సమర్థులకి, సున్నిత మనస్కులకి ముళ్ళ కిరీటం. అదొక బాధ్యతగా రావటమే తప్ప అదొక ఘోషణంగా వచ్చేవాళ్ళు మనకు అవసరం లేదు. కాబట్టి ప్రజలే, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, మీరే ఎవరైతే బాగుంటుంది మీకు నాయకురాలు, నాయకుడు, ఆ యువకుడు, యువతి ఎవరైతే బాగుంటుంది మీరే సూచించండి. సమర్థులందరినీ మేము పిలుస్తున్నాం. భేషజాలను వదిలిపెట్టండి. రాజకీయం అంటే ద్వేషాన్ని వదిలిపెట్టండి. లోక్సత్తా పార్టీ తొలి నుంచి మళ్ళీ మళ్ళీ పోరాడుతోంది. రాజకీయం పవిత్ర వ్యాసంగం. ఓటు వేయడమే కాదు, ప్రజాజీవనంలో పాలు పంచుకోవడమే కాదు. గతంలో స్వతంత్ర పోరాట కాలంలోనూ తొలితరంలో నాయకత్వాన్ని ఇచ్చిన లాంటి మహామహులు మళ్ళీ ముందుకు రావాలి. మన కందాల సుబ్రహ్మణ్యం తిలక్ గారు కానీ, ఇంకా మన మధ్య బతుకున్నటువంటి తొలి లోక్సభ సభ్యులు కానేటి మోహన్ రావు గారు, ఇంకా మన అదృష్టవశాత్తు బతుకున్నారు. దేశంలో బతుకున్న 6గురిలో 5 ఉన్నారు. అలాంటి వారు కావాలి. మళ్ళీ అధికారం కోసం ఆరాటపడేవాళ్ళు కాదు. ముళ్ళ కిరీటం తీసుకున్నా సరే ప్రజలకి మంచి చేయాలి. అందున ఇవాళ తెలుగునాడు అన్ని ప్రాంతాల్లో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. ఆకాంక్షలు నెరవేరాలి, భవిష్యత్తు బాగుపడాలి, దూరదృష్టి గల నాయకత్వం కావాలి, అందరినీ సమన్వయం చేసే నాయకత్వం కావాలి.